హలో ఫ్రెండ్స్, అల్లం చాయ్ తాగుతాం. అల్లం చాయ్, ఇగో అల్లం. అల్లం చాయ్ తాగాక చాలా టైం అవుతుంది. ఇప్పుడు అదే 5 అవుతుంది. మలేషియాలో 5 అవుతుంది. అల్లం, చాయ్ పత్తి, అల్లం, చాయ్ పత్తి, మనం ఇప్పుడు చక్కెర వేసిన అవసరం లేదు. అందులోనే పాలు ఉంటాయి. పాలనే ఉంటుంది చాయ్. పాలు చూపిస్తాను చెప్తున్నా, ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ పాలు. ఈ మలేషియా ఇలా ఉంటాయి పాలు. సేమ్ ఎలా ఉంటాయి సార్, గడ్డలు ఎక్కువ ఉంటాయి పాలు. ఇందులో చక్కెర ఉంటుంది. చక్కెర వేసే అవసరం లేదు. ఇదిగో ఇదే పాలు. ఓకే, తర్వాత కూర వండుతాం. ఇలా సండే తొందరగా వచ్చినాం. సండే సెలవులు ఇక్కడ. సండే సెలవు ఉంటుంది. ఇక బయట దుబాయ్, మస్కట్, కువైట్, ఖత్తర్ ఫ్రైడే ఉంటుంది. ఓన్లీ సండేనే అక్కడ. ఫ్రైడే సండే. గల్ఫ్ కంట్రీ సండే ఉంటే మలేషియాలో గల్ఫ్ కంట్రీ ఫ్రైడే ఉంటే మలేషియాలో సండేకి ఉంటుంది సెలవు. ఇలా తొందరగా వచ్చాము. డైలీ 6:30, 7 అవుతుంది. మలేషియాకు ఇండియాకు 3 గంటల వరకు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు కూర వండాలి. శనగలు నానబోసిన శనగలు పెట్టేద్దాం. సో శనగలు చూపిస్తా. చాయ్ అయిపోయినాక నెక్స్ట్ శనగలే. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఓకే ఫ్రెండ్, బాయ్. నెక్స్ట్ మళ్ళీ శనగలు చూస్తా. శనగల కూర వల్ల హెల్త్కి బాగుంటుంది. అది చేస్తాను ఇప్పుడు నేను. నెక్స్ట్ అదే. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. ఓకే బాయ్. ఇప్పుడు నూనె పోస్తున్నా. అంతే, ఇక్కడ ఉంది కిచెన్లో. మనకు మిర్చి. ఓకే ఫ్రెండ్స్. ఒక కింద పెడతా ఒకసారి, కారం వస్తుంది బాగా. ఇప్పుడు ఓకే. మిర్చి ఎందుకంటే మిర్చి వేద్దు. కారపొడి శనగలు అలా ఉండదు. కారం మిర్చి వేస్తా. ఇప్పుడు కారపొడి ఇక్కడ మంచిగా కారం ఉండలేదు, అందుకే మిర్చి వేస్తున్నా. మసాలా దంచినవి ఉన్నాయి. అలా నేను రొట్టెలు దంచుకుంటా. గ్రైండర్ పడితే తాగది. బలం తక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. అందుకే దంచుతా మొత్తం. ఇప్పుడు చూస్తాను, దంచింది కూడా చూస్తా ఆల్రెడీ మీకు. ఇలా ఉంటాయి. చిన్న ఇంతే ఉంటాయి మిర్చి. మలేషియా పెద్ద ఉంటాయి, కానీ కారం బాగుంటాయి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, దంచుతున్నా. అల్లం, ఎల్లిపాయలు, మళ్ళీ మనకి కావాల్సిన ఇలా లవంగాలు వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, లవంగాలు, లవంగాల పొడిను మెంతులు తెలుసుగా మనం.
లవంగాల పొడి, దంచింది ఉంది, మిరియాల పొడి, మిరియాలు ఎత్తాను, మిరియాల పొడి, లవంగాల పొడి, మన పచ్చి కొత్తిమీర పొడి దంచి రెడీ చేసి పెట్టి ఇప్పుడు చూస్తాం. ఇంకా ఒక బ్రాండ్ చాయ్ వేసుకున్న చాయ్ కూడా తాగుతున్నా. ఏంది పొడి ఇది ఎంచి కొత్తిమీర దంచిన, ఇది కొత్తిమీర దంచిన ఎంచి, ఇది మిరియాల పొడి, ఇది మిరియాల పొడి, ఇది దంచింది, పచ్చి కొత్తిమీర పొడి ఉంది, ఇదిగో పచ్చి కొత్తిమీర ఎంచి ఇది దంచిన పచ్చి కొత్తిమీర పొడి దంచుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. అన్నీ దంచినవి ఇవన్నీ మళ్ళీ కొంచెం కూర ఫ్రై అయినాక ఇంచప్పుడే ఇస్తాం అందులో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం, మళ్ళీ కుకింగ్. చాయ్ వేసుకున్న చాయ్ కూడా తాగుతున్నా, అల్లం చాయ్ ఇప్పుడే చేసిన అల్లం చాయ్ పెడతాం. ఓకే ఫ్రెండ్, ఉంటాం మరా, నెక్స్ట్ వీడియో కడతా, బాయ్. ఇదే శనగలు మర్చిపోయినా ఫ్రెండ్స్, నేను శనగల కూర అంతా చూపించినా మర్చిపోయినా మళ్ళీ.